హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ యూట్యూబ్ వీడియో. ఈరోజు ఏం చేస్తానంటే ఒక ఏరోప్లేన్ టాయ్ రివ్యూ. ఇది మెయిన్ బాడీ, ఇది మెయిన్ బాడీ, ఇది మెయిన్ బాడీ. ఇంకా ఈ పాటలు తీసేసుకున్న లోపల అందరు చిన్నపిల్లలకి హ్యాపీ సమ్మర్ హాలిడేస్, బాగా ఎంజాయ్ చేయండి. ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే ఈ పీసులన్నీ నేను అటాచ్ చేయబోతున్నాను. ఈ 4 ఇంజన్లు, 2 వింగ్స్. ఇంకా ఇదేందాన్ని నేను లాస్ట్లో చెప్తా. ఇప్పుడు వితౌట్ ఫర్దర్ అడ్డు మనము వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఈ 2 పీసులు ఏందని నాకు అర్థం కాలేదు. మళ్ళా ఈ 2 స్లైడింగ్ ఇవి ఉన్నాయి. ఇంక దీని డిజైన్ చూసి ఇట్లా స్లైడ్ కావాలి. ఇదిగోండి, ఈ 2 దాంట్లోకి పెట్టి స్లైడు ఇది అటాచ్డ్ అయిపోయింది. సో ఇట్లా ఉండాలి షేపు. నేను ముందే ఏం చేసినానంటే ఇది చేయకముందనే ఇట్లా పెట్టినాను, మళ్ళీ కింద పడుతుంది. సో మళ్ళీ లాస్ట్లో ఇట్లా తిప్పి ఏ చేసినంటే కరెక్ట్గా ఉంది. ఇది ఏందని నేను లాస్ట్లో చెప్తా. సారీ, కళ్ళలో పడింది, ఏదో పడింది కళ్ళలో. ఇప్పుడు ఇది తీసేసుకొని మెయిన్ బాడీ తీసుకొని ఈ రెండు పీసులు బయటకు వస్తాయి, కానీ రావట్లేదు, ఎక్కువ గట్టి ఉన్నాయి ఫర్మ్లీగా. సో ఏం కాదు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ వింగ్ తీసుకొని ఇక్కడ హోల్ ఉంటుంది కదా, అది ఇట్లా పెట్టాలి. ఇది చాలా కష్టంగా ఉంది. ఈ వింగ్ నేను లాస్ట్లో చేస్తాను. లాస్ట్లో ఆఫ్ కెమెరాలో వచ్చేసి మళ్ళీ కెమెరాని ఆన్ చేస్తాను. ఆగండి గైస్, ఇంకా కొద్దిగా ఆలస్యం అవుతుంది. ఇంకొక వింగ్ కూడా పోయింది. సో గైస్, చాలా ఎఫర్ట్ తర్వాత మళ్ళీ ఇది ఫిక్స్ చేసినాను. అమ్మా, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ 4 ఇంజన్లు పెట్టాలి. ఇప్పుడు ఇది డిజైన్ చూసి స్క్వేర్ లాగా ఉంది, చూడండి, స్క్వేర్ లాగా. ఇంకా ఇవి డైమండ్ షేప్ లాగా ఉన్నాయి. ఇక్కడ డైమండ్ షేప్ లాగా ఉన్నాయి కదా. ఊరికి ఇట్లా చక్కగా పెట్టాలనుకున్నాను, చక్కగా, కానీ పని చేయలేదు. అందుకే క్రాస్గా పెట్టాలనుకున్నాను. క్రాస్లో పెట్టాలనుకున్నాను. ఇంకా డైమండ్ షేప్ ఫార్మ్ చేస్తాను కాబట్టి పర్ఫెక్ట్ ఫిట్. ఇట్లానే 4 ఇంజన్లకి చేయాలి. బ్యాక్గ్రౌండ్లో అరిసేది ఏం అనిపించుకోకండి, నా చిన్న తమ్ముడు ఆడుతున్నాడు. సో ఇంజిన్స్ ఫైనల్లీ అయిపోయినాయి. ఇప్పుడు స్టార్టింగ్లో ఒక బ్లూ కలర్ పీస్ చేసినాను, ఇది వేసినాను. ఇది ఏందన్నా ఇప్పుడు చెప్తాను. ఈ 2 పీసులు ఉన్నాయి కదా, ఈ 2 పెగ్గులు, ఈ 2 హోల్స్ ఉన్నాయి దీనికి. నాకు కూడా ఇది ఏందని నాకు అర్థం కాలేదు ఫస్ట్లో, కానీ దీంట్లో డిజైన్ చూసి కరెక్ట్
జస్ట్ ఆ బొక్కల్లోకి పెడతా అంతే, ఈ హోల్స్లోకి పెడతా అంతే కరెక్ట్ మ్యాచ్ అయింది. అందుకే ఊరికి ఇట్లా దొబ్బిన్నాను లోపలికి, ఇంకా స్టాండ్ లాగా మారింది. ఆగండి, ఇదిగోండి స్టాండ్ లాగా, ఆటోమేటిక్ స్టాండ్ లాగా, ఆటోమేటిక్ స్టాండ్. ఆగండి గైస్, వెనకౌట్ కెమెరాను చూడండి. టాటా స్టాండ్ చాలా బాగుంది కదా గైస్. ఇట్లాంటి టోయ్ రివ్యూస్ ఇంకా కావాలంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి కామెంట్స్. ఇంకా మీరు కామెంట్స్ పెడితే నేను ఇంకా టోయ్ రివ్యూస్ చేస్తాను. బాయ్ గైస్, సీ యూ.